బిర్యానీ. నాకైతే ఇష్టం అనే కంటే పిచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు తిన్నా అదే ఎక్సైట్‌మెంట్. ఎన్నో రోజులయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది. 2 రోజుల తర్వాత తిన్నా గూడా. బిర్యానీ పర్ఫెక్ట్‌గా అదే సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా చేయండి. చాలా బావుంటుంది. రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటది. చికెన్‌కి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, మొగ్గలు. కళాయిలో నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు మంచి కలర్ రావాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. స్టోన్ ఫ్లవర్, దీంతో పాటు మనం వేసుకునే కోల్గరం మసాలా అన్ని కూడా వేసి బాగా కలిపాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటే 5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. ఉప్పు అనేది కరెక్ట్ గా తెలియాలంటే సముద్రం నీళ్ళు ఉంటాయి కదా, అంత ఉప్పగా ఉంటేనే మనకి బిర్యానీలో సాల్ట్ సరిపోతుంది. కలిపాక రైస్ బాగా దగ్గర పడాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు.